హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే దోశ టిఫిన్ చేస్తున్నానండి. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఒక 3 డేస్ నుంచి అయితే జ్వరము జలుబు బాగా అయిందండి. అంతేకాకుండా నేను ఒక మంచి విషయం చెప్తానండి. ఇందులో మోకాళ్ళ నొప్పులు అనేవి ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి అన్నమాట అందరికీ. దానికని చెప్పేసి నాకు కూడా ఒక మోకాళ్ళలో అయితే నొప్పి వచ్చింది. దానికి నేను హాస్పిటల్కి వెళ్ళి రిఫర్ చేసి చూయించుకొని అయితే వచ్చానండి. దానికి డాక్టర్ అయితే 2 బోన్స్ మధ్యలో ఒక్క ఏళ్ళు పట్టే గ్యాప్ అయితే వచ్చిందని చెప్పారండి. ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి అయితే డాక్టర్స్ పరంగా అయితే వాళ్ళు మెడిసిన్ ఇచ్చారండి. వాళ్ళది ఏముంది, వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు. మనం కూడా మానవత్వంతో మనం చేసే పని మనం చేయాలి కదండి. గుజ్జు రావడం కోసం అని చాలామంది సజెస్ట్ చేశారు. తలకాయ మాంసం తినండి, కాళ్ళు తలకాయల జ్యూస్ తాగండి అని చెప్పేసి చాలామంది అన్నారండి. తెలిసిన వాళ్ళు, మన కొలీగ్స్, మన మంచి కోరే వాళ్ళు అందరూ సరే, వాళ్ళకి ఎవరికి తెలిసింది వాళ్ళైతే ఇలా చాలామంది అయితే సజెస్ట్ చేశారండి. దానికి తోడు మనకు తెలిసిన వ్యక్తి, దగ్గరలో ఉన్న వ్యక్తి ఏం చెప్పారంటే, ఇవి వచ్చేసి మహాబీర విత్తనాలండి. ఈ బీర విత్తనాలని పచ్చిగా, మామూలుగా ఇవి డ్రై అయిన విత్తనాలు అనమాట. వీటిని మనం మామూలుగా ఒక నైట్ పడుకునే ముందు ఒక 2 టీ స్పూన్స్ అయితే నానబెట్టేసేసుకోవాలి. నానబెట్టిన తర్వాత ఇలా సాబ్దాని గింజలు అయితే ఎలా అవుతాయో అలా అవుతాయండి. కాకపోతే టేస్ట్ లెస్ ఉంటాయి. ఇవి చాలా సప్పగా ఉంటాయి అన్నమాట. ఇలా తాగలేని అని వాళ్ళు ఏం చేయాలంటే ఒక్క స్పూన్ షుగర్ లైట్గా ఇట్లా డిప్ చేసుకొని తాగడానికైతే ప్రయత్నించండి. కాకపోతే ఇదైతే మంచిగా ఉంటుందండి. ఎంత తాగబుద్ధి కాని వాళ్ళకైనా ఖచ్చితంగా తాగాలనిపిస్తుంది. ఎందుకంటే మన ఆరోగ్యం ముఖ్యం కదా. ఆరోగ్యం కోసం ఏది చేసినా తప్పులేదు. ఈ తాగడం వల్ల మాత్రం వేడి బాగా భయంకరంగా వెళ్ళదీస్తుందండి. అంటే దానివల్ల ఇబ్బంది ఏం లేదు, కాకపోతే జలుబు అవుతుంది. జలుబు వల్ల ఇంకా తల పట్టేయడం అలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మోకాళ్ళ గుజ్జు కోసం మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే, కాళ్ళ జ్యూసు, తలకాయ కూర అయితే తినాలి. దానికని చెప్పేసి నాకు ఒక సజెస్ట్ చేశారని నేను కూడా ఇవన్నీ పాటిస్తున్నానండి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నాలాగే ఎవరైనా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పేసి అయితే చెప్తున్నా. ఓకేనా అండి. ఈ వీడియో మాత్రం చాలా లెంతీ అవుతుంది. లెంతీ కాకుండా తీయాలన్నదే, 2-3 మినిట్స్ కంటే ఎక్కువ చేయొద్దు అన్నదే నా ప్రాసెస్. దానికని చెప్పేసి ఈ వీడియోని చిన్నగా తీస్తున్నానండి. మీకు కనుక ఈ టిప్స్, ఈ విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా మరి, బాయ్ అండి.